నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటి వరకు చేసిన వీడియోస్ కి అడిగిన క్వశ్చన్స్, డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, నాకు 7th మంత్ ప్రెగ్నెన్సీ. 1 వీక్ నుండి రైట్ ఇయర్ సరిగా వినబడడం లేదు. చెవిలో వాటర్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పండి. ఈ టైంలో టాబ్లెట్స్ వాడకూడదు కదా, ఇయర్ డ్రాప్స్ వేసుకున్నా అలానే ఉంది. ఏం చెయ్యాలి? సో ఇయర్ మీకు జస్ట్ 1 వీక్ నుంచి చెవి బ్లాక్ అయినట్టు అనిపిస్తోంది అంటున్నారు. అండ్ మీరు 7 months ప్రెగ్నెంట్ అంటున్నారు. సో దీనికి యూజువలీ 2 కారణాలు ఉంటాయండి. ఒకటి సడన్ సెన్సిటివ్ న్యూరల్ హియరింగ్ లాస్ అని అంటాం. ఒకటి అంటే ఏంటి అంటే మనకి చెవి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరం ఏదైతే ఉంటుందో ఆ నరానికి బ్లడ్ సప్లై అనేది సడన్ గా తగ్గిపోతుంది. సో ఆ నరం పనిచేయటం అనేది మానేస్తుంది అనమాట. సో అది సౌండ్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అది సో సడన్ గా ఎందువల్ల వస్తుంది అంటే అండర్లైన్ రీజన్ అనేది మనం చెప్పలేము. బట్ సమ్ టైమ్స్ అది సడన్ గా ఆ హియరింగ్ లాస్ అనేది వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ రీజన్. ఇంకొకటి, ఇన్ కేస్ మీకు జలుబు చేసినట్లయితే కనుక ఆ జలుబు నుంచి ఆ చీవిడ ఏదైతే ఉంటుందో అది ఒక్కొక్కసారి ముక్కు నుంచి చెవికి కనెక్షన్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యూబ్ ద్వారా చెవి లోపలికి చేరి మధ్య చెవిలో నిండి అది కూడా మీకు చెవిలో బ్లాక్ లాగా, చెవిలో ఏదో ఉన్నట్టు వినికిడి తగ్గిపోవడం జరుగుతుంది. సో ఈ 2 కారణాల్లో ఎందువల్ల జరిగింది ఏంటి అని తెలిస్తే దాన్ని బట్టి అకార్డింగ్లీ మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే మీకు ప్రెగ్నెన్సీలో సేఫ్ మందులు కూడా మనం వాడొచ్చు. సో మీరు 7th month అంటున్నారు కాబట్టి మీ ట్రైమెస్టర్లో ఏ మందులు వాడొచ్చు ఏంటి మనం ట్రై చేసి ఫస్ట్ చూసి దేని వల్ల వచ్చింది మీకు వినికిడి లోపం అని తెలిస్తే దాన్ని బట్టి మనం ఫర్ షార్ట్ కోర్స్ మందులు వాడి, ఇన్ కేస్ ఈ సడన్ సెన్సిటివ్ న్యూరల్ హియరింగ్ లాస్ ఉంది అని మనకు తెలిస్తే కనుక డైరెక్ట్ గా ఇయర్ లోపల మిడిల్ ఇయర్ లో మధ్య చెవిలో ఒక స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చి దానికి మీకు ఏమి ప్రెగ్నెన్సీకి ఏ ఎఫెక్ట్ ఉండదమ్మా, అది జస్ట్ మిడిల్ ఇయర్ లో మాత్రమే వెరీ స్మాల్ అమౌంట్, అంటే నాట్ ఈవెన్ 1/2 ml కూడా ఇవ్వకుండా చాలా కొంచెం ఇంజెక్ట్ చేస్తే కనుక మీకు హియరింగ్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఇన్ కేస్ అది చెవి లోపల మిడిల్ ఇయర్ లో ఫ్లూయిడ్ ఉంటే కనుక చిన్న పూస లాంటిది ఇయర్ డ్రమ్ లో పెట్టి ఆ ఫ్లూయిడ్ తీసేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ 2 అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్స్ మనం చేసేవి, చిన్న చిన్న ప్రొసీజర్స్ మనం చేసేవి మీ కండిషన్ ని ట్రీట్ చేయడానికి. ఇన్ కేస్ మనం మందులు ఎక్కువ కాలం వాడలేము అని అనుకుంటే కనుక ఈ ట్రీట్మెంట్ కూడా మనం చేయొచ్చు.